కాకముందు ఒకసారి ఒక యూత్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ వాక్యం చెప్తూ ఉన్నప్పుడు విన్నాను. ఏమనంటే, వివాహం కాని వాళ్ళు మీకు ఎటువంటి భర్త లేక భార్య రావాలనుకుంటున్నారో వాళ్ళ గురించి ఒక లిస్ట్ రాసుకోండి అని చెప్పారు. ఆ మాట వినగానే నాకు తెలిసిన కొంతమంది అక్క వాళ్ళు నాకంటే ఇంకా పెళ్ళికి రెడీగా ఉన్న వాళ్ళందరూ 6 అడుగులు ఎత్తు, చాలా తెల్లగా ఉండాలి, లేకపోతే అమెరికాలో ఉద్యోగం చేయాలి, ఇన్ని కోట్ల ఆస్తి ఉండాలి, ఇంకా ఏవేవో రాసేసుకున్నారు. అయితే నేను పేపర్ పెన్ పట్టుకొని కూర్చున్న తర్వాత నేనేం రాసుకున్నానంటే, ఆత్మఫలము ఫలించాలి, దయ కలిగి ఉండాలి, అందరితో సమాధానంగా ఉండాలి, నన్ను ప్రేమించాలి, గౌరవించాలి, నా తల్లిదండ్రులు ప్రేమించాలి, గౌరవించాలి, మంచిగా అర్థం చేసుకోవాలి, దయాహృదయం కలిగి ఉండాలి, పేదవారికి సహాయం చేయాలి, పాటలు పాడాలి, వాక్యం చెప్పాలి, వాయిద్యాలు వాయించాలి. అబ్బో, ఇంకా ఆ లిస్టు మామూలుగా లేదు, చాలా పెద్ద లిస్ట్ రాసాను. అదంతా రాసేసిన తర్వాత ఒకరోజు నాకు ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే, దేవా కొంచెం బాగా ఎక్కువ అడిగేస్తున్నట్టున్నాను నేను. అసలు ఇవన్నీ ఉన్న వ్యక్తి ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నారా? డస్ అ పర్సన్ రియలీ ఎగ్జిస్ట్ విత్ ఆల్ దీస్ క్వాలిటీస్? నేను అడుగుతున్నాను కరెక్టే. నేను ఈ లోక సంబంధంగా డబ్బు అడగట్లేదు, ఉద్యోగం అడగట్లేదు, చదువు అడగట్లేదు, ఆస్తిపాస్తులు ఏం అడగట్లేదు. నేను అన్నీ ఆత్మీయంగానే అడుగుతున్నాను. బట్ ఇవన్నీ ఎవరిలో అయినా ఉంటాయా? అన్నీ కలిపి ఒక కాంబినేషన్ ఉంటుందా? ఉంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఎలా వస్తారు మా దగ్గరికి? ఇస్ ఇట్ పాసిబుల్ అని ఒక ఆలోచన వచ్చింది. కానీ మా వివాహం అయిన సంవత్సరం 2012వ సంవత్సరం. ఆ సంవత్సరం దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. దేవుని ప్రేమించి వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి, అన్నీ సమకూడి జరిగిస్తానన్నాడు. ఎలా జరిగిస్తాడో ప్రభు చూద్దామంటే, అన్నీ సమకూడి ప్రతిదీ, ఎవ్రీ బిట్, ప్రతిదీ దేవుడు సమకూడి జరిగించాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు ఆ తర్వాత వివాహం అయిన తర్వాత ఆ పేపర్లో నేను ఏం రాసుకున్నానో అవన్నీ టిక్ అయిపోయినాయి. హల్లెలూయా. ఇది అడిగాను, ఇది ఇచ్చాడు, ఇది అడిగాను, ఇది ఇచ్చాడు, ఇది అడిగాను, ఇది ఇచ్చాడు, ఇది ఇవ్వలేదు అన్నది ఏమీ మిగలలేదు. అర్థమవుతుందండి? దేవుడు ఎంత గొప్పవాడంటే, మన పరలోకపు తండ్రి ఏమిస్తాడంట? మనకు శ్రేష్టమైన ఈవులను అనుగ్రహిస్తాడు. మీరు భూలోకపు తల్లిదండ్రులై ఉండి చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యాలని మీకు తెలిసినప్పుడు, పరలోకపు తండ్రి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. ఎన్నో సంబంధాలు వస్తున్నాయి. మా నాన్నగారు అన్నీ చూస్తున్నారు, నాకు నడిపింపు లేదని అన్నీ సాగనంపుతున్నారు. కొన్ని మా అమ్మగారు వాళ్ళు నాకు వదిలేశారు, నువ్వు ప్రార్థన చేసుకొని చెప్పంటే నాకు నడిపింపు రావట్లేదు. ఆఖరికి మా ఫ్రెండ్స్ అందరూ, నువ్వు ఎవరో మల్టీ మిలియనీర్ కోసం చూస్తున్నట్టున్నావు, నీకు ఎవరో నచ్చట్లేదు, నీకు ఎందుకు ఇంకా సెట్ అవ్వట్లేదని ఇలా అడుగుతున్నారు నన్ను యక్ష ప్రశ్నలు. నాకు తెలుసు నేను దేనికోసం ఎదురు చూస్తున్నానో, దేని కొరకు కనిపెడుతున్నాను. అలాంటి సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా మా భూలోకపు తండ్రి కొన్ని క్యాన్సిల్ చేసేస్తున్నారు, చాలా క్యాన్సిల్ చేస్తారు మా భూలోకపు తండ్రి. ఫోన్లే కొన్ని మా నాన్నగారు ఒప్పుకుంటే పర్వాలేదని నేను అనుకుంటే, అవి మా నాన్నగారు ఒప్పుకోవట్లేదు. వాళ్ళకు ఓకే అనిపించినవేమో నాకు నడిపింపు రావట్లేదు. అన్నీ బాగానే ఉంటున్నాయి, కానీ నాకు ఎందుకో దేవుడు ఇది నీ కోసం కాదని చెప్తున్నావు. మరి ఏంటి పరలోకపు తండ్రిగా నీ చాయిస్ ఏంటి? నాకు తెలియపరచు నువ్వు అని అడిగినప్పుడు, దేవుడు నిజంగా ఇక్కడ రాయబడినట్లుగా శ్రేష్టమైన విధానంలో ఆయన వాగ్దానాన్ని నెరవేర్చు. ఒక పాయింట్కి నేను వచ్చేసరికి ఐ టోటలీ గేవ్ అప్. నేను అన్నాను ప్రభుతో, నువ్వు నడిపించు, నువ్వు తీసుకురా, నువ్వు ప్రతి అడుగు వేయించు ప్రభా. ఇంకా దేనికోసం ఆలోచించే, నీ చిత్తం అయితే తీసుకురా, నీ చిత్తం కాకపోతే నాకు ఏది వద్దు అనే పాయింట్కి వెళ్ళిపోయిన తర్వాత పరలోకపు తండ్రి మరి దైవజన్ని ప్రపోజల్ రావడానికి సహాయం చేశారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పరలోకపు తండ్రి చేతిలో మనం మన ఎంపికలు పెడితే పరలోకపు తండ్రి మన జీవితంలో నడిపించే విధానం చాలా చాలా శ్రేష్టంగా నేను ఎప్పుడు ఊహించలేదండి. ఐ హ్యావ్ నెవర్ ఎవర్ ఇమాజిన్డ్ జాన్ వెస్లీ గారికి నేను భార్యగా దేవుడు చేస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఈవెన్ ఆ మధ్యవర్తి ఆంటీ మా మమ్మీకి వాళ్ళకి ఫోన్ చేసి, జాన్ వెస్లీ గారికి మీ అమ్మాయి అయితే బాగుంటుంది అనిపిస్తుందండి అంటే, మా అమ్మగారు నాకు ఫోన్ చేస్తా అన్నాను, వీళ్ళకి మధ్యలో వాళ్ళకి బాగానే అనిపిస్తుందిలేండి మమ్మీ, వాళ్ళని వీళ్ళని చూసి కొంచెం బాగానే ఉన్నారంటే వీళ్ళకి సెట్ అయితే బాగుండు అనుకుంటారు, కానీ ఇది దేవుని చిత్తం అయితే తప్ప జరగదు. అన్లెస్ ఇట్ ఈస్ గాడ్స్ విల్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్.
ఇది దేవుని సంకల్పం అయితే మాత్రమే జరుగుతుంది. ఒకవేళ ఇది దేవుని సంకల్పం అయితే మాత్రం మనం వెనకడుగు వేయద్దు. ఇది దేవుని చిత్తం అయ్యి నిజంగా దైవజనుల కుటుంబం ముందుకొస్తే మనం మాత్రం ముందుకే వెళ్దాం. ఎందుకంటే నేను కూడా సేవ చేయాలనే ఆశతో ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాను ఉద్యోగం చేస్తున్నప్పటికీ. సో దేవుని చిత్తం అయితే, దేవుని సంకల్పం అయితే ముందుకు వెళ్దాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నా భూలోకపు తండ్రికి మరి నా వివాహం సెటిల్ అయిన తర్వాత నేను మా డాడీకి ఫోన్ చేసి చెప్పాను, డాడీ అన్నిటికీ నో చెప్పినందుకు మీకు చాలా థ్యాంక్స్ అని చెప్పాను. ఎందుకంటే ఏ ఒక్కదానికైనా ఎస్ అని చెప్పేసి ఉంటే జాన్ వెస్లీ గారు అమెరికాకు వచ్చేసరికి నాకు పెళ్ళైపోయి ఉండును. నాకు ఇంత చక్కని కృప దేవుడు ఇచ్చేవాడు కాదు. కొన్నిసార్లు మనం తొందరపడిపోతుంటాం. ఇంకెప్పుడు అవదా, మీ అమ్మాయికి ఇంకెప్పుడంటే పెళ్ళి అనగానే మా మదర్కి టెన్షన్ వచ్చేస్తుంటుంది. అవునా కదా? బంధువులకి పెళ్ళైపోయింది, కజిన్స్కి పెళ్ళైపోయింది, క్లాస్మేట్స్కి పెళ్ళైపోయింది అనగానే వస్తే టెన్షన్ వస్తుంది, లేకపోతే డిప్రెషన్ వచ్చేస్తుంది. అవునా కదా? పెళ్ళిళ్ళకి వెళ్ళాలనిపించట్లేదమ్మా, అందరికీ అయిపోతున్నాయి, మీ వాళ్ళకి ఎప్పుడు అని అడుగుతున్నారు. ఇవన్నీ ఎదురవుతాయి. కానీ దేవుని సమయం కొరకు మనం ఎదురు చూస్తే పరలోకపు తండ్రికి మన జీవితాన్ని, మన పరిస్థితులను అప్పగిస్తే పరలోకపు తండ్రి శ్రేష్టమైన విధానంలో నడిపిస్తాడు. మీరు ఏ విషయం కొరకు పరలోకపు తండ్రి వైపు చూస్తున్నారు నాకు తెలియదు. అదొకవేళ మీ బిడ్డల వివాహం అయి ఉండొచ్చు, అదొకవేళ ఒక ఉద్యోగ విషయం అయి ఉండొచ్చు, ఒక వ్యాపార విషయం అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒకవేళ ఒక సమస్య ఉండుండొచ్చు, ఒక పెద్ద సవాలు ఉండుండొచ్చు. పరలోకపు తండ్రి చేతికి అప్పగించి, నువ్వు చూడయ్యా, ఇంకా నా శక్తితో నేను ప్రయత్నం చేయను, ఇంకా నా బలంతో, నా తెలివితో, నా జ్ఞానంతో, నా ఐడియాస్తో నేను ప్రయత్నం చేయను, నీ చేతులకు అప్పగిస్తున్నాను, నువ్వు నడిపించు అని పరలోకపు తండ్రి మీద పరిపూర్ణంగా ఆధారపడగలిగితే మరి నిశ్చయముగా ఆయన మంచి ఈవులను, శ్రేష్టమైన ఈవులను అనుగ్రహిస్తాడు. కనుక విశ్వాస జీవితంలో పరలోకపు తండ్రి వైపు చూసి ఆయన నుండి శ్రేష్టమైన ఈవులను పొందుకున్నట్లు దేవుడు మనందరికీ